మహానగరం బోనమెత్తింది. సికింద్రాబాద్లో ఎటు చూసినా లష్కర్ బోనాల సందడే కనిపిస్తోంది. భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించినటువంటి బోనాలు తలపై పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్స్ రెడీగా ఉన్నారు అప్డేట్స్ ఇచ్చేందుకు. సాగర్, అలాగే గౌతమి అండ్ చార్మి అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చార్మి దగ్గరికి వెళ్దాం. చార్మి, బోనాల కోలాహలం ఎలా కొనసాగుతోంది అండ్ మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? బోనాలు చూసుకున్నట్టయితే అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం నుంచే స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. మహంకాళి అమ్మవారి జాతర ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందని మనం పొద్దు నుంచి కూడా కవర్ చేస్తున్నాం. అయితే ఇప్పటికే 150,000 కంటే కూడా ఎక్కువ మంది జనాలు వచ్చినట్టుగా అయితే ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. దానికోసం అంటూ కూడా భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా ఇంకా బోనాలన్నిటి కూడా లోపలికి వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా రాత్రి 12 గంటల సమయం వరకు కూడా ఈ బోనాలు అనేటివి వెళ్తూ ఉంటాయి. కానీ కొంచెం నిజంగానే ఇందాక చెప్పినట్టు అటు జోగినిల పరంగా చూసుకున్నా కొంచెం అటు శ్రద్ధ తీసుకోవాలి అని, అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎన్నో వస్తూ ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ అయ్యాయని కూడా చెప్పుకొస్తారు. ఈ ఎంట్రెన్స్ దగ్గర అంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా కొంత గొప్ప భద్రతా లోపం అనేది ఏర్పడింది అంటూ ఇక్కడ వచ్చిన భక్తులు చాలా మంది చెప్పుకొస్తారు. అయితే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఇదంతా కూడా ఇలానే కొనసాగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం రంగం స్టార్ట్ అవుతుంది. 8:30కి అమ్మవారి రంగం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో ఎంత అద్భుతంగా నిద్రలు చేస్తున్నారు, డాన్సెస్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మన విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఆ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అదేవిధంగా లోపలకి ఆ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ క్యూ లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అద్భుతంగా చేసినటువంటి ఇవన్నిటికీ సంబంధించి చిన్న చిన్న లోటుపాట్లు వచ్చాయి. ఎందుకంటే విఐపి దర్శనాల వల్లనే ఈసారి కొంత గొప్ప ప్రాబ్లమ్స్ అనేటివన్నీ వచ్చాయంటూ కూడా అటు జోగినీలు కూడా చెప్పుకొస్తారు. అంటే విఐపీల కోసం అని చెప్పేసి పర్టికులర్గా ఈ మధ్యలో అయితే లైన్ ఉందో దీంట్లో నుంచి తీసుకువెళ్తున్నారు. అయితే జోగినీలకి మేము 1 గంటకు వస్తామంటే లేదు 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 మీరు 3 గంటల తర్వాత రండి అని చెప్పారంట. అదే కాకుండా ఒక 2-3 జోగినీల తన కుండలు అదేవిధంగా అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ బోనాలు కూడా పడిపోవడం, దానివల్ల మేము ఈసారి నుంచి అసలు బోనమే ఎత్తాము, మేము బోనాలనే బాయ్కాట్. చార్మి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అండ్ మా కొలీగ్ సాగర్ ఉన్నారు అక్కడ. సాగర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. సాగర్, అక్కడ మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా జోగినీలకు సంబంధించి కొంత ఇష్యూ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారు తర్వాత సంవత్సరం మేము జోడు బోనాలు ఎత్తిన తర్వాతే బోనాల పండుగ షురూ అవుతుంది హైదరాబాద్ లో అంటూ చెప్పుకొచ్చారు. డీటెయిల్స్ ఏంటి సాగర్? నిరసనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు టాప్ యాంగిల్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు, ఒకవైపు అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి 3 అమ్మవారి రూపాలతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఆ పక్కనే అమ్మవారి మెయిన్ ఎంట్రెన్స్ వద్ద భారీగా 3 అంచెల పోలీసు భద్రతను, అంటే మెయిన్ టెంపుల్ దగ్గర ఒక పోలీసు భద్రత, మరోవైపు ముందు భాగంలో ఇక్కడ జోగినీలు అమ్మవారి బోనాలకి అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళంతా అక్కడ కొంత నృత్యాలు చేస్తూ కొంత హడాడి వాతావరణం కనిపిస్తుంది. సో ఇక్కడే పోలీసులు ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేసి బోనాలు ఉన్నవారిని జోగినీలను స్పెషల్గా అక్కడి నుంచి పంపిస్తున్నారు. కొద్దిసేపు ఇక్కడ జోగిని శ్యామల కొంత నిరసన వ్యక్తం చేసింది. జోగినీలకు ప్రత్యేకంగా లోపలికి పంపించే ఏర్పాట్లు చేయాలని. మరోవైపు చూస్తే బిగ్ టీవీ ఉదయం నుంచి కూడా 2 రకాల ఏదైతే సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా చూపిస్తుంది. మనం చూడొచ్చు క్యూ లైన్లలో ఇంకా ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక రద్దీ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళని కొంత ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా 2500 మంది పోలీసులు, దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవసరమైతే డ్రోన్ కెమెరా
పరికరాల వినియోగం కూడా జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళి అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించినట్టు మనం చూడొచ్చు. క్యూ లైన్లో ఓవైపు జరుగుతుంటేనే ఇంకా వందలాది మంది భక్తులు అక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఇంకా సామాన్య భక్తులు అయితే ఇంకా ఇబ్బందులు పడుతున్నది. బిగ్ టీవీ ఉదయం నుంచి కూడా చూపిస్తుంది సామాన్య భక్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మరైతే వివిఐపీలు ఏ విధంగా లోపలికి దర్శనానికి ఏ విధంగా పంపిస్తున్నారు. సో ఈ రెండింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ పోలీసులు భద్రత మధ్య ఇంకా మహంకాళి అమ్మవారి ఉజ్జయిని బోనాల సమర్పణ ఇంకా కొనసాగుతుంది. మనం చూడొచ్చు జోగినీల బోనాలు వేసుకొని ప్రత్యేక నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్గా, ఎందుకంటే హైదరాబాద్ బోనాలు అంటేనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో టాప్ యాంగిల్లో మనం చూస్తే ఒక మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం మనకు వైపు కనిపిస్తుంది. సామాన్య భక్తులు ఇంకా క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మరోవైపు కనిపిస్తున్నాయి. సో ఏదైనా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మా ప్రతినిధి గౌతమి సిద్ధంగా ఉన్నారు. గౌతమి, ఉదయం నుంచి కూడా మన ఎడిటోరియల్ బోర్డ్ అంతా కూడా గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు మీరు వెళ్ళారు. సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ కొంత సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. విఐపీలకు ఒక తీరుగా, అలాగే సామాన్య ప్రజలకు మరో రకంగా వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి గౌతమి? రైట్ విజయ్, మీరు ఏదైతే చెప్పారో అది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా భక్తులందరిలోని చిన్న అసహనం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే విఐపీలో వచ్చేసరికి వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు. బట్ సామాన్యులు పొద్దు నుంచి కూడా ఇక్కడ బారులు తీరుతూ ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారో మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు అంటే ఒక క్యూ లైన్ లోని దాదాపు ఎంత మంది ఇక్కడ మొత్తం ప్రయత్నం చేయండి గౌతమి. దాదాపు 7:30. రైట్ విజయ్ రైట్ అమ్మా, ఎప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు మేడం? అరగంటకి ఎక్కువ మేడం. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అంటే ముఖ్యంగా ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? ఎందుకంటే నేను కూడా ఇక్కడ గంట నుంచి ఉన్నాం కాబట్టి లైన్ ఎక్కడ కూడా కదలేదు. లేదు మేడం, అరగంటకి ఎక్కువైంది అంతే అంతే. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 1 అవర్ నుంచి. 1 అవర్ నుంచి ఉన్నారు. ఓకే. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? అసలు భద్రతా చర్యలు కావచ్చు, లేకపోతే చాలా ఎక్కువ ఉంది. మూమెంట్ అవ్వట్లేదండి. లైన్ చాలా సేపు ఆగిపోయింది, దానివల్ల ప్రాబ్లం వచ్చింది అంతే. మూమెంట్ అయితే ఫ్రీగా అయిపోతుంది. వెళ్ళిపోతాం. రైట్ పవన్, ఒకసారి కెమెరా అయితే ఒకసారి చూపించు. ఎందుకంటే ఈ క్యూ లైన్ లోని చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇరుక్కొని. మరి అయితే లైన్ ఇందాక అంటే 1:30 నుంచి కూడా లైన్ ఇక్కడ కదలలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి అయితే లైన్ ఎప్పుడు కదులుతుంది? ఇది కదిలే టైం వరకు ఇక్కడ జోగినీలు రావడం, లేకపోతే ఇక్కడ విఐపీలు రావడం, వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ క్యూ లైన్ అంతా కూడా ఆపేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి దర్శనానికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అయితే గంటల తరబడి ఇక్కడ చూస్తున్నాం కదా క్యూ లైన్ లోని అసలు ఎంత మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చంటి బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి క్యూ లైన్ అంతా కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఎందుకంటే ఇటు సైడ్ జోగినీలు శివశక్తులు వచ్చిన దారిని వస్తున్నారు, వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా విఐపీ ఎంట్రన్స్ అన్నమాట. మరి విఐపీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని ముందుగా పంపించి దర్శనానికి వాళ్ళు త్వరగా దర్శనం అయిపోవాలని చెప్పి వాళ్ళ హడావిడి చేస్తూ ఉన్నారు. మరి భక్తులు ఈ క్యూ లైన్ మొత్తం కూడా మనం చూస్తున్నాం కదా, దాదాపు 2 గంటల నుంచి కూడా ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు పోలీసుల మీద తీవ్ర విమర్శలు. ఎందుకంటే భక్తులందరూ కూడా అసహనంగా ఉన్నారు. వర్షం వచ్చినా కూడా మాకు పర్వాలేదు, అమ్మవారి దర్శనం అయితే మాకు చాలు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే కనీసం లైన్ ఇక్కడ కదలలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి పవన్, ఒకసారి ఇటు కెమెరా చూపించండి. చూస్తున్నారు కదా, పిల్లల్ని పట్టుకొని గంటల తరబడి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు, వాటర్ తాగుతూ. మరి దర్శనం ఎప్పుడు అవుతుంది ఏంటి అని చెప్పి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? రైట్ గౌతమి, ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఉంటారు? మనకి విజయ్, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే భక్తుల యొక్క రద్దీ అన్నది పెరుగుతూనే ఉంది. మనకి ఎంత ఏంటి అన్నది ఈ మొత్తం దర్శనం అయిపోయింది చెప్పగలం. మరి అయితే సాయంత్రానికి కొంచెం దర్శనం అవుతుంది కాబట్టి భక్తుల రద్దీ తగ్గుతుంది అనుకున్నాం, కానీ కొంచెం ఆగిపోయేసరికి మళ్ళీ భక్తుల 5 గంటల నుంచి మళ్ళీ భక్తులంతా కూడా. రైట్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా ఉదయం నుంచి ఇప్పుడు సమయం రాత్రి 7:30 కావస్తోంది. అయినా కూడా అటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ఇంకా కూడా క్యూ లైన్లో అయితే ఉంటా ఉన్నారు భక్తులు. అక్కడ గంటల తరబడి వాళ్ళ బోనాన్ని మొక్కును చెల్లించుకునేందుకైతే అమ్మవారికి అయితే వాళ్ళ భక్తి శ్రద్ధలతో కూడా బోనాన్ని చెల్లించేందుకు క్యూ లైన్లో నిలబడి దర్శనం కోసం వెళ్తా ఉన్నారు. సుమారుగా 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని మహంకాళి
అమ్మవారి బోనాల సందడి అయితే సికింద్రాబాద్లో కనిపిస్తూ ఉంది. అండ్ భక్తులు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వందలాది మంది, వేలాది మంది, ఈవెన్ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి సో పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల శోభ అయితే కనిపిస్తూ ఉంది.